గురుదేవ, ధర్మ విరుద్ధమైన ఆజ్ఞను గురువు ఇచ్చినా వ్యతిరేకించవచ్చనేది మీరు నేర్పిన ధర్మశాస్త్రమే. నా ప్రతిజ్ఞ నాకు ప్రాణపదం. మీరు నాకు గురువులు, భగవత్ స్వరూపులు. కానీ నా ప్రతిజ్ఞ విషయంలో నేను వెనుకడుగు వేయను. ఒక క్షత్రియుడిగా, మీ శిష్యునిగా యుద్ధానికి నా శిరస్సు వంచుతున్నాను. అటు పరశురాముడు, ఇటు భీష్ముడు. కురుక్షేత్ర మైదానం ఒక అపూర్వమైన పోరాటానికి వేదికయింది. యుద్ధ భూమిలో పరశురాముడు తన గొడ్డలి పట్టుకుని ఉన్నాడు. భీష్ముడు చేతిలో ఆయుధాలు పక్కన పెట్టి కాలినడకన వెళ్లి గురువుగారి పాదాలకు భక్తితో నమస్కరించాడు. భీష్ముడు, గురుదేవ, మీ పాదాలకు నమస్కరిస్తున్నాను. మీతో పోరాడే అనుమతి నాకివ్వండి. భీష్మ, నీ వినయానికి నేను గర్విస్తున్నాను. నువ్వు ఇప్పుడు ఇలా నా అనుమతి కోరకపోయి ఉంటే ఈ క్షణమే నిన్ను శపించేవాడిని. నీ ధర్మమే నిన్ను కాపాడుతుంది. గురువు మీద గౌరవంతో యుద్ధంలో ఏమాత్రం వెనుకడుగు వేయకు. నేను నా పూర్తి శక్తితో పోరాడుతాను. నీ ప్రాణాలు రక్షించుకో భీష్మ. విష్ణు అంశుడైన పరశురాముడి బాణాలు పిడుగుల్లా భీష్ముడి వైపు వస్తున్నాయి. ఆకాశం బాణాలతో కప్పబడిపోయింది. పరశురాముడు ఒక పక్క భీకరంగా దాడి చేస్తూనే తన మనసులో శిష్యుడి పరాక్రమాన్ని చూసి మురిసిపోతున్నాడు. పరశురాముడు, ఆహా, నా శిష్యుడి బాణాలు ఎంత వేగంగా దూసుకు వస్తున్నాయి. నా అస్త్రాలను ఎంత చాకచక్యంగా ఛేదిస్తున్నాడు. నేను ఎంచుకున్న శిష్యుడు లోకాలలో అజేయుడని నిరూపించుకుంటున్నాడు. కానీ శరణు కోరిన అంబకు న్యాయం చేయాల్సిన బాధ్యత నాది. నేను వెనక్కి తగ్గడానికి వీల్లేదు. రోజులు గడుస్తున్నాయి. 10 రోజులు, 20 రోజులు. ఇద్దరు దివ్యాస్త్రాల ప్రయోగం మొదలుపెట్టారు. పరశురాముడు ప్రయోగించిన భయంకరమైన బాణాలకు భీష్ముడి వక్షస్థలం చీలిపోయి రథంలోనే రక్తమూడుతూ మూర్ఛపోయాడు. కురు సైన్యంలో ఆహాకారాలు. కానీ అష్టవసుల అనుగ్రహంతో మరుక్షణమే స్పృహలోకి వచ్చిన భీష్ముడు రెట్టింపు ఉత్సాహంతో పరశురాముడి రథాన్ని ముక్కలు చేశాడు. పరశురాముడు ఆ దెబ్బకు రథం మీద నుండి కింద పడ్డాడు. కానీ వెంటనే లేచి నిలబడి భూమి మీద ఉండే విల్లు ఎక్కుపెట్టాడు. ఆ యుద్ధ భూమిలో శివుడిలా తాండవం చేశాడు పరశురాముడు. యుద్ధం 23వ రోజుకు చేరుకుంది. భీష్ముడికి ఒక సత్యం అర్థమైపోయింది. పరశురాముణ్ణి సామాన్య అస్త్రాలతో ఓడించడం అసాధ్యం. అప్పుడు భీష్ముడు తనకి పూర్వజన్మలో తెలిసిన ప్రస్వాపాస్త్రం అనే మహా అస్త్రాన్ని స్మరించాడు. దాన్ని ప్రయోగిస్తే పరశురాముడు గాఢ నిద్రలోకి జారుకుంటాడు. గురుదేవ, క్షమించండి. ఓం ప్రస్వాపాస్త్రాయ నమః. ముల్లోకాలను నిద్రపుచ్చే ఆ భయంకరమైన అస్త్రం పరశురాముడి వైపు దూసుకుపోవడానికి సిద్ధమైంది. ఆ అస్త్రం గురించి పరశురాముడికి తెలియదు. ఆయన విస్మయానికి గురయ్యాడు. కాని ఏమాత్రం బెదరలేదు. మరుక్షణం పరశురాముడు తనకి తెలిసిన అత్యున్నత అస్త్రాన్ని ప్రయోగించడానికి కళ్ళు మూసుకున్నాడు. సృష్టి ప్రళయానికి సిద్ధమైంది. సరిగ్గా అప్పుడే ఆకాశవాణి, ఆగండి, ఇద్దరూ ఆగండి. అంతరిక్షం నుండి నారద మహర్షి, దేవతలు, భీష్ముని పితృదేవతలు ప్రత్యక్షమై ఆ అస్త్రాన్ని ఉపసంహరించుకోమని భీష్ముడికి చెప్పారు. మరోవైపు బ్రహ్మదేవుని ఆదేశంతో పరశురాముని పితృదేవతైన రుచిక మహర్షి ఆయన ముందు నిలిచాడు. రుచిక మహర్షి, భార్గవరామ, అపార శక్తిమంతుడవైన నీకు ఈ సృష్టిలో వాటమి లేదు. కానీ ఆపండి ఈ సమరాన్ని. బ్రహ్మచర్య వ్రత దీక్షలో ఉన్న గంగాపుత్రుడికి మరణం లేదు. అంబకు నీ కర్తవ్యం నువ్వు నెరవేర్చావు. ఇక ఆయుధాలు దించు భార్గవరామ. పితృదేవతల మాటను ఇరువురు శిరసావహించారు. భీష్ముడు అస్త్రాన్ని ఉపసంహరించుకున్నాడు. పరశురాముడు సైతం తన ధనస్సును కింద పెట్టాడు. పరశురాముడు తన ముందు నిలబడ్డ భీష్ముణ్ణి చూశాడు. ఆయన కళ్ళల్లో కోపం లేదు, అహంకారం లేదు. తనని మించిన వీరుడైన ఒక గొప్ప శిష్యుణ్ణి చూస్తున్న గురువుకు మాత్రమే ఉండే అపారమైన గర్వం కట్టలు తెంచుకుంది. భీష్మ, నువ్వు నా శిష్యుడివిరా. నాకే ఎదురు నిలిచి నాతోనే 23 రోజులు వీరోచితంగా పోరాడి నా విద్యను సార్థకం చేశావు.
ధర్మం కోసం నన్నే ఎదిరించిన నీ శౌర్యానికి ఈ గురువు గర్విస్తున్నాడు. కన్న తండ్రి కోసం, సత్యం కోసం నువ్వు నిలబెట్టుకున్న బ్రహ్మచర్యం అఖండమైనది. ఈ క్షణం నుండి నువ్వు ముల్లోకాలలో అజేయుడిగా, అపరాజితుడిగా కీర్తించబడతావు. ఇది ఈ పరశురాముడి ఆశీర్వాదం. ఆ తరువాత పరశురాముడు అంబ వైపు తిరిగాడు. పరశురాముడు, అంబా, క్షమించు, నా సాయిశక్తులా పోరాడాను. కానీ ఆ గంగాపుత్రుడి బ్రహ్మచర్య దీక్షను బద్దలు కొట్టడం సాక్షాత్తు ఆ పరమశివుడికి కూడా సాధ్యం కాదు. నా కర్తవ్యం నేను పూర్తి చేశాను. అంబ కన్నీటితో భీష్ముణ్ణి చంపే వరం కోసం తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళిపోయింది.